సార్ రూరల్ ఏరియాస్ నుంచి ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఇక్కడ అర్బన్కి వచ్చి అకాడమీస్లో జాయిన్ అవుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ అనేవి సపోర్ట్గా లేకపోవటం వలన కొంతమంది వెనకడుగు వేస్తున్నారు, వాళ్ళ యొక్క కళలను వెనక్కి తీసుకోవటం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మీరు వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంటి? తక్షశిల ఐఏఎస్ అకాడమీ తరపున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కావచ్చు, మారిస్టెల్లా కాలేజ్లో కావచ్చు, డిగ్రీ నుంచి సివిల్స్ ప్రిపేర్ అయ్యే ప్రోగ్రాము BA ఇన్ పబ్లిక్ పాలసీ. ఈ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాబట్టి, అందులోనూ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో ఉండటం వల్ల ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ యొక్క స్పెషలైజేషన్కి 1.5 lakh to 2 lakhs వరకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది. జనరల్ BAలో ఇంత అమౌంట్ ఏ కోర్స్కి ఎలిజిబిలిటీ లేదు. సో అలాగే ప్రైవేట్ చదివే కాలేజెస్లో మీరు డిగ్రీ విత్ సివిల్స్ కోచింగ్ తీసుకున్నా, లేకపోతే డిగ్రీ వేరుగా సివిల్స్ వేరుగా చదువుతాన్ని ఎంత ఫీజు కట్టినా దానికి బ్యాంక్స్ లోన్, ప్రైవేట్ బ్యాంక్స్ ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వవు. ఏదైనా ప్రైవేట్ కంపెనీస్ ఏదైనా ఇయర్లీ తీసుకొని లోన్ ఇవ్వడం తప్ప ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వవు. కేవలం మన ఈ తెలుగు స్టేట్స్లో మనకి పబ్లిక్ పాలసీ ప్రోగ్రాము మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ లోను మీరు ఇప్పుడు తీసుకొని ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కట్టచ్చు. సో మీకు ఫైనాన్షియల్ బర్డెన్ రూరల్ స్టూడెంట్స్, ఒకవేళ రూరల్ స్టూడెంట్స్ మెరిట్ ఉండి వాళ్ళు ఈ ఆస్పిరేషన్ ఉంటే తక్షశిల ఐఏఎస్ అకాడమీ త్రూ ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ ది ఫ్యామిలీ కూడా తక్కువ అవుతుంది. అది కూడా ఎడ్యుకేషన్ లోన్ మీకు వెరీ లీస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇప్పుడు కట్టక్కర్లేదు. మీకు ఎవ్రీ ఇయర్ బ్యాంక్ కాలేజ్ ఫీజు పే చేయడం, మీరు కోర్స్ అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత 3 to 4 years తర్వాత మీరు EMI కట్టడం స్టార్ట్ చేసుకోవచ్చు. Like and subscribe Eagle Media Works.